ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఊరడించు మాటలు. ఆగస్టు 17. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తల కార్యములు 13:22. మనము ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తును మన జీవితములలో ప్రతి చిన్న విషయంలోనూ మన ప్రభువుగాను రాజుగాను ఆసీనునిగా చేయుదుమో అప్పుడు మాత్రమే మనము నిజముగా జయించువారముగాను ఆయనతో పాలిభాగస్థులముగాను అగుదుము. ఆయన రాజరికము క్రిందకు వచ్చు వారికి నిశ్చయముగా ఇది ఒక పరీక్ష. ప్రతి చిన్న విషయంలోనూ వారు ప్రభువు ద్వారా నడిపించబడవలనని కోరుదురు. ఇతరులైతే తమ సొంత జ్ఞానము ద్వారా నడిపించబడుదురు. కావున దావీదు తన జీవితకాలం అంతటిలో దేవుని యొద్ద విచారణ చేసినట్లు చూచుదుము. అబ్నేరు సౌలు యొక్క కుమారుని రాజుగా చేయుట కొరకు తన సొంత శక్తిపై తన సొంత జ్ఞానముపై ఆధారపడెను. అబ్నేరు దేవుని చిత్తమును వెతికినట్లుగా ఎక్కడనూ వ్రాయబడలేదు. తన సొంత వివేకముపై ఆధారపడెను. అతడు దావీదును ఓడించుటకు ఒక అవకాశం కొరకు ఎదురు చూసుచుండెను. అందుచేతనే యోవాబును యుద్ధమునకు ప్రేరేపించెను. సమూయేలు 2:14-17 అతడు దావీదు సేవకుల సమక్షములో కొట్టబడినప్పటికీ అతడు దానిని అంగీకరించలేదు. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము కొరకు ఆధిపత్యం కొరకు బలమైన కోరిక కలిగి ఉందరో వారు స్వకీయ లాభము కొరకు దేవుని ఇంటికి గొప్ప నష్టమును కలిగించువారుగా ఉన్నట్లు మనము చూసుచున్నాము. కొంతమంది అధికారము కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, పెద్దరికము కొరకు కోరిక కలిగిన వారుగా ఉన్నారు. అందుచేతనే అనేక మందిరములలో ఆత్మీయ నష్టమును చూసుచున్నాము. మన హృదయములలో యేసుక్రీస్తు ప్రభువును రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆసీనునిగా చేయుట ద్వారా పూర్తిగా ఆయన అధికారము క్రిందకు మనము వచ్చేదము. ఈ విధముగా ఆయన మనలను ఎప్పటికీ రాజులుగా ఉండునట్టు చేయును. ప్రకటన గ్రంథం 5:10. వారి సామర్థ్యము వలన కానీ కోరిక వలన కానీ వారు రాజులుగా చేయబడలేదు. కానీ వారు ఆయన అధికారము క్రిందకు వచ్చుట ద్వారానే ప్రభువైన యేసు వారిని రాజులుగా చేసి ఉన్నాడు. మొదట వారు ఆయనను భూపతులందరికంటే ఎక్కువవాడుగా గుర్తించిరి. తరువాత వారు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడిరి. ప్రకటన గ్రంథం 1:5-6. ఎవరు అధికారము కొరకు ఆధిపత్యం కొరకు బలమైన కోరిక కలిగి ఉందరో వారు దినదినము బలహీనులుగా అగుదురు. ఎవరు దీనత్వముతో ప్రభువును సేవించుదురో వారు క్రమముగా గణపరచబడి ఉన్నతమైన స్థానమునకు తీసుకొని రాబడుదురు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23:11-12. మనము ఎంత తగ్గించుకుందామో అంత హెచ్చించబడుదుము. మనలను మనము ఎంత హెచ్చించుకుందామో అంత తగ్గించబడుదుము. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము ఆధిపత్యము కొరకు కోరిక కలిగి ఉందరో వారు అధోస్థితికి వచ్చెదరు. కానీ ఎవరు తగ్గించుకుందరో వారు ఘనపరచబడుదురు. దేవుడు దావీదును తన హృదయానుసారుడైన మనుష్యునిగా అతనిపై ముద్ర వేసెను. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తల కార్యములు 13:22. అతని తప్పిదములు ఎన్ని ఉన్నప్పటికీ ఇది దావీదులోని గొప్ప సుగుణము. మనము కూడా ప్రతి చిన్న విషయంలోనూ దేవుని చిత్తము జరిగించుటలోని రహస్యమును నేర్చుకొనవలెను. హృదయపూర్వకముగాను ఆనందముగాను ప్రభు ఆధిపత్యము క్రిందకు రాజరికము క్రిందకు వచ్చి ఆయనచే ఏలబడి నడిపించబడవలెను, స్వాధీనపరచబడవలెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.